బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ జనగామ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక విగ్రహాన్ని కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేస్తుండగా పాత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. శనివారం విగ్రహ ఏర్పాటు పనులు మొదలుపెట్టగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ జెడ్పీటీసీ పుస్కోరి శ్రీనివాసరావు కార్యకర్తలతో వచ్చి సెంట్రిన్ను పీకేశారు. పోలీసులు అడ్డుకోగా కాసేపు తోపులాట జరిగింది. అర్ధరాత్రి వరకు కాంగ్రెస్ నేతలు అక్కడే విగ్రహ ఏర్పాటు పనులు పూర్తి చేయించారు. ఆదివారం ఉదయం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఎర్రబెల్లి ఉషా పాలకుర్తికి చేరుకుని పార్టీ ఆఫీస్ నుంచి కార్యకర్తలతో పోలీస్ స్టేషన్ కు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. అనంతరం వర్ధనపేట ఏసీపీ అంబటి నరసయ్యకు కంప్లైంట్ చేశారు. కాగా నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.